నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. నడుము నొప్పి, మెడ నొప్పితో బాధపడుతున్నారా? స్పాండిలైటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? స్పాండిలైటిస్ అంటే ఏంటి? వీటి వల్ల కలిగే ఇబ్బందులను ఎలా అధిగమించవచ్చు? వీటికి శస్త్రచికిత్స ఒకటే మార్గమా? జాయింట్ పెయిన్స్ కు హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో చెప్పడానికి మనతో పాటు డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్ డాక్టర్ దీపికా సౌజన్య గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ముందుగా ఈ మెడ నొప్పి అలాగే నడుము నొప్పి రావడానికి కారణాలు ఏంటి? మెడ నొప్పి, నడుము నొప్పికి మెయిన్గా మనం వర్టిబ్రల్ కాజెస్ కొన్ని చెప్పుకోవచ్చు. అంటే మన స్పైన్, వెన్నెముక్కకి సంబంధించిన ఏవైనా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కానివ్వండి, లేదా గతంలో ఏదైనా మనకి ఇంజురీ అంటే కింద పడడం కానీ, లేదా మెడ మీద దెబ్బ తగలడం కానీ, ఇలాంటివి ఏవైనా మనకి హిస్టరీలో ఉన్నప్పుడు అవి కొన్ని రోజుల తర్వాత మనకి మెడ నొప్పి డెవలప్ అయినప్పుడు లోపల ఏవైనా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వల్ల వచ్చాయని కూడా మనం సస్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ మెడ నొప్పికి మెయిన్ కారణం మనం పోస్టరల్ ప్రాబ్లమ్స్ చెప్పొచ్చు. అంటే కొంతమంది బాగా వంగిపోయి ముందుకు కుంగిపోయి కూర్చోవడం అలా చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏమో ఇప్పుడు కామన్గా మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చూస్తున్నాం కదా, అందులో కూడా ఏంటంటే ఐ లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళు మానిటర్ అనేది పెట్టుకోకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా వాళ్ళు కంటిన్యూస్గా దాని మీదే అవర్స్ టుగెదర్ వాళ్ళు పనిచేయడం, దీనివల్ల వాళ్ళు దాని మీద స్ట్రెస్ పడడం, సరిగ్గా పోస్చర్ మెయింటైన్ అవ్వకపోవడం వల్ల కూడా మనకి ఈ బ్యాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా చూడొచ్చు. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఇంతకుముందు అంటే 40 years ప్లస్ వాళ్ళల్లో మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా వచ్చేది. ఇప్పుడు చూస్తే కనుక బాగా దగ్గరకు వచ్చేసింది అనమాట. అంటే 25+ వాళ్ళలో కూడా మనకి ఈ బ్యాక్ పెయిన్ అనేది కొంచెం ఎక్కువగా చూడడం మనం జరుగుతుంది. అయితే దీనికి రకరకాల కారణాలు చెప్పుకోవచ్చు. అయితే మెడకి సంబంధించినంత వరకు మాత్రం సర్వైకల్ వర్టిబ్రే C6, C7 వాటిల్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ మెడ నొప్పికి సంబంధించి మనం కొన్ని రకాల కాజెస్ అనుకోవచ్చు. అలాగే బ్యాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్లో మనకి కొన్ని రీనల్ ప్రాబ్లమ్స్లో కూడా మనకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. కొన్ని రకాల అంటే ఫీమేల్స్లో స్పెషల్లీ ఏంటంటే యూట్రస్కి సంబంధించి, సర్విక్స్కి సంబంధించిన ఏవైనా ఇన్ఫ్లమేషన్స్ ఉన్నా లేదా ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నా కూడా వైట్ డిశ్చార్జ్తో పాటుగా వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఉండే అవకాశం ఉంది. సో ఇలా మిగతావన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకుంటూ రావాలన్నమాట. సో అసోసియేటెడ్ కంప్లైంట్స్ ఏవీ లేవు అనుకున్నప్పుడు అప్పుడు మనం వర్టిబ్రల్ ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఓకే డాక్టర్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. అల్వాల్ నుంచి శ్రవణ్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ తో చెప్పండి. యాక్చువల్లీ నేను సిస్టమ్ వర్క్ చేస్తాను మేడం. సో చెప్పండి. నెక్ పెయిన్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే సిస్టమ్ చూడడం వల్ల, అంటే సరైన పోస్చర్ లేకపోవడం వల్ల నెక్ దగ్గర పెయిన్ స్టార్ట్ అయింది మేడం. అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేస్తాను మేడం. ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఫిజియోథెరపీ చూపించాను, ఎక్కడ చూపించినా కానీ జస్ట్ టెంపరీ సొల్యూషన్ అంతే. పర్మనెంట్ సొల్యూషన్ ఎలా మేడం దానికి అంటే? చెప్తానండి. మీ వయసు ఎంత? 32 అండి. చెప్తాను. యాక్చువల్గా ఈ మెడకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, బ్యాక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కొన్ని రకాల పోస్చరల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈయన కేసులో ఏంటంటే అది బాగా కాంప్లికేట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో కొన్ని రకాల ఎక్సర్సైజెస్తో పాటుగా మీరు కనుక ఒకసారి హోమియో ట్రీట్మెంట్ కనుక తీసుకోగలిగితే, దీంతో పాటు అసోసియేటెడ్ కంప్లైంట్స్ ఏవైనా ఉన్నాయనేది ఫస్ట్ మీకు కేస్ టేకింగ్లో మనకు తెలుస్తుందండి. ఆ తర్వాత మీకు ఈ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, అలాగే డైట్ చార్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మన ట్రీట్మెంట్ ప్లాన్తో పాటుగా ఇవి మీరు కంటిన్యూస్గా ఫాలో అయినప్పుడు మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోకపోయినా పర్వాలేదు, ఒకసారి బ్రాంచ్ని సంప్రదించగలిగితే అక్కడ మీకు డీటెయిల్డ్గా ఇంకా ఎక్స్టెన్సివ్గా మీరు అసలు ఈ నొప్పి ఏ టైంలో వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉందండి. ఓకే డాక్టర్, స్పాండిలైటిస్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం? స్పాండిలైటిస్ అనేది ఏంటంటే ఒక ఇన్ఫ్లమేషన్ అనమాట. అంటే స్పైనల్ కార్డ్లో ఏదైనా ఒక పార్ట్కి ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు దాన్ని స్పాండిలైటిస్ అని అనొచ్చు మనం. దీనికి రకరకాల పేర్లు ఉంటాయి. స్పాండైలోసిస్ అని, స్పాండైలోలిస్థెసిస్ అని. ఎందుకంటే మన బ్యాక్ అనేది ఓన్లీ వర్టిబ్రా మాత్రమే కాదు, దాని లోపల కొన్ని మజిల్స్ కూడా ఉంటాయి, అలాగే కొన్ని నర్వ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ నర్వ్స్కి కానివ్వండి, ఒక బోన్కి ఇంకొక బోన్కి మధ్యలో ఉన్న లిగమెంట్స్ కానివ్వండి, చుట్టూతా ఉన్న మజిల్స్కి కానివ్వండి, ఏదైనా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ వచ్చి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా మనకి స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో కొన్ని కేసెస్లో ఏమవుతుంటుందంటే మనకి ఒక వర్టిబ్రాకి మధ్యలో డిస్క్ అనేది ఉంటుంది అనమాట. సో
సో కొన్ని డిస్క్ ప్రాబ్లమ్స్లో కూడా మనకి బ్యాక్ పెయిన్ అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి కింద పడి కాలు జారి పడిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ డిస్క్ అనేది కొంచెం పక్కకి జరగడం, దీన్ని డిస్క్ ప్రొలాప్స్ కానీ లేదా డిస్క్ బల్జ్ కానీ అంటారు అనమాట. సో ఈ డిస్క్ బల్జ్ కేసెస్లో కూడా మనకి ఆ లోపల ఉన్న టఫ్ నర్వ్స్, ఇప్పుడు ఎలా అయితే ఒక 5-6 వైర్స్ని మనం గుత్తిలాగా పట్టుకుంటే ఎలా ఉంటుందో, సో అలాగే నర్వ్స్ అనేవి మనకి స్పైనల్ కార్డ్ మధ్యలో అంతా కూడా వెళ్తూ ఉంటాయి. ఈ బల్జ్ అయిన డిస్క్ కాస్త ఆ నర్వ్ మీద కంప్రెషన్ చేయడం వల్ల మనకి ఇరిటేషను, పెయిన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఓకే డాక్టర్, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. కృష్ణప్రియ గారు ఖమ్మం నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ తో చెప్పండి. ఇది బాగా మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి కృష్ణప్రియ గారు. ఇది నెక్ పెయిన్ మేడం, బాగా కళ్ళు తిరుగుతాయి, కింద కొంగి లేచిన కళ్ళు తిరగడం లాంటి సమస్య, బాగా పెయిన్ వస్తుందండి. ఒక 1 year బ్యాక్ చూపించుకుంటే స్పాండిలైటిస్ అని చెప్పారు. ఓకే, దానికి ట్రీట్మెంట్ ఏంటి మేడం? చెప్తానండి. ఓకే. కొన్ని రకాల కేసెస్లో ఇప్పుడు ఇవి చెప్పినట్టుగా వర్టిగో కూడా ఉంటుంది. వర్టిగో అంటే బాగా కళ్ళు తిరగడం అది ఉంటుంది. అండ్ పోస్చరల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయన్నమాట. కూర్చున్నా కూడా వాళ్ళకి కళ్ళు తిరిగినట్టుగా అవుతూ ఉంటాయి. కళ్ళు మూసుకొని తెరిచినా లేదా మామూలుగా పడుకున్నప్పుడు ఒకవైపు నుంచి ఇంకొక వైపు తిరిగినప్పుడు కూడా వాళ్ళకి కళ్ళు తిరగడం అనేది మనం గమనిస్తాం. సో ఈ వర్టిగో చేంజెస్ అవన్నీ కూడా మనకి ఏంటంటే లోపల మనకి విట్రిస్ ఫ్లూయిడ్ అనేది ఉంటుందన్నమాట. మన ఈ ఇంటర్వర్టిబ్రల్ ఫ్లూయిడ్ వల్ల కూడా ఈ ఫ్లూయిడ్లో ఉండే చేంజెస్, దాంట్లో వచ్చిన కెమికల్ చేంజెస్ వల్ల మనకి వర్టిగో అనేది వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటుగా ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ ఏదైతే మీకు కంప్లైంట్ చెప్పారో, మీకు మైగ్రేన్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారి కనుక మీరు బ్రాంచ్కి రాగలిగితే దీనికి ఎగ్జాక్ట్గా డయాగ్నోసిస్ చేయడం అనేది మీకు జరుగుతుంది. దాంతోపాటుగా ఒక చక్కటి ట్రీట్మెంట్ ప్లాన్ చెప్పడం, 12 to 24 months లోపల మీకు ఈ ప్రాబ్లం నుంచి కంప్లీట్గా పర్మనెంట్ రిలీఫ్ ఇచ్చే అవకాశం కూడా మీకు ఉందండి. ఒక్కసారి బ్రాంచ్ సంప్రదించగలిగితే బెటర్. ఓకే డాక్టర్, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు. రాములు గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. మీ సమస్య ఏంటో డాక్టర్ తో చెప్పండి. అది నాకు 8 years కింద దెబ్బ తగిలిండే వెన్నెముకకు. ఓకే. అది ఇప్పుడు నిన్న మొన్న ఒక 1 year నుంచి స్టార్ట్ అయింది. బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇట్లా కొద్దిగా వంగడానికి వస్తలేదు, లేవడానికి వస్తలేదు. చాలా ఇబ్బంది ఉంది. ఏదైనా హార్డ్ వర్క్ ఏదైనా చేయాలంటే చాలా ఇబ్బంది ఉంది. చెప్తాను, డ్రైవర్ చేస్తాను అన్నట్టు. ఓకే. మీరు డ్రైవింగ్ చేస్తారు కాబట్టి కంటిన్యూస్గా బ్యాక్ మీద ప్రెషర్ అనేది ఉంటూ ఉంటుంది. ఆల్రెడీ హిస్టరీలో మీకు ఇంజురీ ఉంది అంటే ఒకసారి ఆల్రెడీ దెబ్బ తగిలింది కాబట్టి మేబీ దెబ్బ తగిలినప్పుడు ఏవైనా చిన్న ఫ్రాగ్మెంట్స్ అక్కడ ఉండిపోయి ఉండొచ్చు. ఆ ఫ్రాగ్మెంట్స్ అనేవి పక్కన ఉన్న మజిల్స్ మీద కానీ నర్వ్స్ మీద కానీ కొంచెం ఇరిటేషన్ రావడం వల్ల మీకు పెయిన్ అనేది ఇప్పుడు మెల్లమెల్లగా మీకు గ్రాడ్యువల్గా తెలుస్తూ ఉండుండొచ్చండి. ఒకసారి మీరు రాగలిగితే MRI స్కానింగ్ అనేది చేయించి అక్కడ లోపల ఉన్న ఫ్రాగ్మెంట్స్ కానీ లేకపోతే ఈ దెబ్బ వల్ల మీకు ఎలాంటి చేంజెస్ వచ్చాయి లోపల అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. దీనికి మనకి మామూలుగా స్టెరాయిడల్ ట్రీట్మెంట్ అంటే మామూలుగా అలోపతిలో మీరు తీసుకునే పెయిన్ కిల్లర్స్ కంటే కూడా మన హోమియో అనేది బాగా ఎఫెక్టివ్గా ఉండి మీకు మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంది. వితౌట్ సర్జరీ కూడా మనం మీ పెయిన్ అనేది తగ్గించే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, ఇంతకు ముందు మీరు అన్నట్టు స్పాండిలైటిస్ తో పాటు మైగ్రేన్ ఆర్ వర్టిగో అంటే అడిషనల్ గా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి? బికాస్ స్పాండిలైటిస్లో ఎప్పుడైతే నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, నేను చెప్పాను కదా, అంటే స్పైనల్ కార్డ్లో బోన్తో పాటుగా మనకి మజిల్స్, లిగమెంట్స్, నర్వ్స్ అనేవి ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనకి ఈ నర్వ్స్ ఎక్కడి వరకు అయితే ప్రసరిస్తూ ఉంటాయో ఆ ఏరియా అంతా కూడా మనకి ప్రాబ్లంగా ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెడ రీజియన్లో ఒకవేళ నర్వ్ కంప్రెషన్ ఉందనుకోండి, ఆ మెడ రీజియన్లో ఉన్న నర్వ్ అక్కడ మాత్రమే ఉండదు, మన తల మీదకి కూడా వెళ్తుంది, అలాగే బ్యాక్ నుంచి కాళ్ళ వరకు కూడా వెళ్తుంటుంది. సో ఆ నర్వ్ ప్రెషర్ అక్కడ కంప్రెషన్ ఎంతవరకు ఉందో ఆ ప్రెషర్ని బట్టి ఆ పెయిన్ అనేది ఎక్కడికి రేడియేట్ అవుతుంది అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట. అందుకని కొన్ని కేసెస్లో మెడ నొప్పితో పాటు తలనొప్పి, ఎస్పెషల్లీ ఈ ఆక్సిపిటల్ హెడేక్ అంటారు, అంటే మనం జడ వేసుకుంటాం చూడండి, ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో అనమాట, అవన్నీ కూడా మనకి పెయిన్ రావడం అనేది మనం చూస్తూ ఉంటాం. బేసిక్గా ఈ నర్వ్ ఎక్కడి వరకు అయితే ఉంటుందో అంతవరకు మనకి ఈ రేడియేషన్ కానీ ఈ పెయిన్, పల్సేటింగ్ పెయిన్, థ్రాబింగ్ పెయిన్, అంటే ఎలా అయితే గుండె కొట్టుకుంటూ ఉంటుందో అలా కొట్టుకుంటూ ఉంటుందన్నమాట. ఆ పెయిన్ చాలా సివియర్గా ఉంటుంది కొంతమందిలో. అది ఏం చేసినా కూడా తగ్గదు. కొంతమంది హార్ట్ ఫర్మెంటేషన్స్ పెట్టుకుంటారు, కొంతమంది చల్లగా ఏదైనా పెట్టుకుంటే తగ్గుతుందంటారు, కొంతమంది ఎక్సర్సైజెస్ చేయిస్తారు, అయినా ఏమీ రిలీఫ్ ఉండదు. బట్ హోమియోలో ఏంటంటే మనకి పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. అంటే మిమ్మల్ని ఇండివిజువలైజేషన్ అనేది చేస్తాం అనమాట హోమియోలో బేసిక్గా. అంటే అందరికీ ఇద్దరు పేషెంట్స్కి కూడా ఒకటే రకమైన బ్యాక్ పెయిన్ రాదు అనేది మా సిద్ధాంతం.
సో మీకు వచ్చే పెయిన్ మార్నింగ్ టైంలో ఎక్కువ వస్తుందా, నైట్ టైంలో ఎక్కువ వస్తుందా, పోస్చర్ని బట్టి మారుతుందా, ఏదైనా తిన్నాక పెరుగుతుందా, లేదా చలికి ఎండకి దీనికి ఎలా ఉంది చేంజ్ అనేది అవన్నీ మనం ఇండివిజువలైజేషన్ చేసి మీ అంటే మీకున్న సమస్యని విడిగా చూడడం అనేది జరుగుతుంది అనమాట. సో దానికి తగ్గట్టుగా మేము ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో దానివల్ల మీకు పర్మనెంట్ క్యూర్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. అనంతపూర్ నుంచి జనార్దన్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మాకు మెడ నొప్పి నడుము నొప్పి ఉండి 10 years మేడం. మేము అలోపతి హోమియోపతి అన్ని వాడినాము. కొద్దిగా ఇప్పుడు ఆయుర్వేదం అన్ని వాడుతున్నాము. నాది ప్రాబ్లం వచ్చి C3, C4, C5 డిస్క్ బల్జ్ మేడం. L3, L4, S1 అంట మేడం. అది డిస్క్ బల్జ్ లో ఉంది. స్పైనల్ కార్డ్ లైట్ గా బెండ్ అయిందంట మేడం. రైట్. లైట్ గా బెండ్. దానివల్ల నా కుడికాలు కొద్ది ఇదైతుంది, లాగ్నెస్ అవుతుంది, మంటలు వస్తాయి, టిమ్మిస్ వస్తాయి, దోమలు వస్తాయి. పాసిబిలిటీ మాత్రం బాగానే ఉంది మేడం. అది దాని నో ప్రాబ్లం ఏం లేదు. ప్లస్ పాస్ 2 దాని వల్ల ఏం ప్రాబ్లం లేదు. మీ వయసు ఎంతండి? మా వయసు 55 years మేడం. చెప్తానండి. యాక్చువల్గా మీరు చెప్పిన కేసులో మీకు 2 రీజన్స్లో ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. బికాస్ కర్వేచర్ ఆఫ్ స్పైన్, మనకి స్పైన్ అనేది అంటే మన వెన్నెముక ఒక రకమైన వంపుతో ఉంటుందన్నమాట. కొంతమందిలో ఆ వంపు స్ట్రైట్ అయిపోయినా కూడా ప్రాబ్లంగా ఉంటుంది. ఉండకూడని దగ్గర వంపు ఉన్నా కూడా వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మీ కేసులో డిస్క్ బల్జ్తో పాటు నర్వ్ కంప్రెషన్ కూడా కనిపిస్తుంది. బికాస్ డిస్క్ బల్జ్ ఉన్నప్పుడు మనకి పెయిన్, తర్వాత ఇరిటేషన్, పోస్చర్లు అంటే ఒక దగ్గర కూర్చోలేకపోవడం, నిలబడలేకపోవడం లాంటి సిమ్టమ్స్ కనపడతాయండి. అదే మీకు నర్వ్ కంప్రెషన్ ఉన్న దగ్గర ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మంటలు రావడము, అక్కడ తిమ్మిరెక్కినట్టుగా ఉండడం, స్పర్శ తెలియకపోవడం. అంటే మీరు చెప్పారు కదా ఒక వైపు అంతా కూడా నాకు స్పర్శ తెలియట్లేదు అని చెప్పి. సో అలా ఉట్టొట్టిగా మాటికి టింగ్లింగ్ అండ్ నమ్నెస్ అంటారు, అంటే తిమ్మిర్లు ఎక్కడం, చీమలు పారినట్టుగా ఉండడం, ఇవి జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఇది నా నర్వస్ సిస్టమ్కి సంబంధించిన సమస్యగా మనం గుర్తించవచ్చు. అయితే మీరు ఇప్పుడు ఆల్రెడీ చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నాను అంటున్నారు. ఏదైనా ట్రీట్మెంట్ వాడినప్పుడు కంప్లీట్ కోర్స్ అనేది వాడాల్సిన అవసరం ఎంతో ఉందండి. మీరు ఒకసారి కనుక మన బ్రాంచ్ని సంప్రదించగలిగితే అక్కడ మీకు కంప్లీట్ కోర్స్ అనేది ఇస్తారు. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాడి వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తూ, అలాగే 55 years of age అన్నారు కాబట్టి ఈ టైంలో మీరు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, మీ వెయిట్, హైట్ రెండింటికి బ్యాలెన్స్ ఎలా ఉంది అనేది మేము చెప్పడం జరుగుతుంది. ఈ స్పైనల్ కార్డ్లో ఉన్న ప్రాబ్లమ్ని మ్యాక్సిమం ఆల్మోస్ట్ 90% వరకు మీకు దానికి ఉన్న సమస్యలు నిర్మూలించే అవకాశం ఉందండి. ఓకే డాక్టర్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. భద్రాచలం నుంచి రామయ్య గారు, నమస్తే అండి. నమస్కారం. మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు ఈ జాయింట్ లో బాల్స్ మెత్తబడిపోయినాయి అన్నారు మేడం. దగ్గర 3 years అవుతుంది. మీ వయసు ఎంతండి? మా వయసు 38 మేడం. ఎంతండి? 38. చెప్తాను. అయితే కొంతమందిలో వెళ్ళాను. చెప్పండి. అంటే ఈ లోపల కరోనా వచ్చేసి అన్ని ఆఫ్ చేశారు. ఓకే. ఈఎస్ఐ గారు వెళ్ళాను ఆప్షన్ చేస్తానంటే. అయితే అక్కడే ఒక 3 నెలల నుండి వచ్చేసాను ట్రీట్మెంట్ ఏమి ఇవ్వకపోతే. ఓకే. మళ్ళీ హెల్త్ చేస్తారు లేదు, ఇంకా నాకు వెళ్ళే ఓపిక లేదు మేడం. ఓకే, చెప్తానండి. అసలు కూర్చోలేను, వంగలేను. అది అయితే ఇప్పుడు మీకున్న సమస్య మనకి ఈ బోన్స్కి సంబంధించి కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్లో కావచ్చు, లేదా కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్లో కావచ్చు, ఆస్టియోపోరోసిస్ అని చూస్తామండి. ఇది ఏంటంటే ఎలా అయితే మన సున్నపురాయి, ఇప్పుడు మనం చాక్ పీస్ వాడుతున్నప్పుడు దాన్ని కొంచెం గట్టిగా వస్తామంటే కొన్ని చాక్ పీస్లు మెత్తగా అయిపోతుంటాయి చూడండి. అలా ఫ్రెజైలిటీ ఎక్కువగా ఉందన్నమాట. అంటే పోరస్ నేచర్ ఎక్కువగా ఉంది, ఎక్కువగా గుల్లగా ఉన్నాయన్నమాట మీ బోన్స్. అవి కొంతమందిలో జెనెటిక్గానే ఉంటాయి, కొంతమందికి కాల్షియం డెఫిషియన్సీ వల్ల కావచ్చు, సి విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు. ఇలాంటి వాటిల్లో మనం ఆస్టియోపోరోసిస్ అనేది మనం గమనిస్తూ ఉంటాము. మేబీ స్టార్టింగ్లో మీరు గుర్తించలేకపోయి ఉంటారండి. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాక ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గడం, మీకు కోవిడ్ అటాక్ అయింది కాబట్టి ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ ఆస్టియోపోరోసిస్ అనేది బయటికి రావడం జరిగి ఉంటుంది. సో ఈ ఆస్టియోపోరోసిస్కి కూడా మన దగ్గర చాలా మంచి పరిష్కారం ఉందండి. మీరు ఒక్కసారి కనుక బ్రాంచ్కి రాగలిగితే మీకు ఇంకా డీటెయిల్గా చెప్పే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, స్పాండిలైటిస్కి కానీ నడుము నొప్పి, మెడ నొప్పి, వీటికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది?
అయితే వితౌట్ సర్జరీ ఏంటంటే ఇప్పుడు మనకి అయితే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటారు, NSAIDs, అవి తీసుకుంటూ ఉంటారు. లేదా చాలా కామన్గా పెయిన్ కిల్లర్స్ వాడేస్తూ ఉంటారు. పెయిన్ రాగానే వెంటనే ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకోవడం అదొక అలవాటు అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నాకు పని ఎక్కువగా ఉంది అనగానే వాళ్ళు ముందరే ఫిక్స్ అయిపోతారు, సో ఈ టైంలో నాకు పెయిన్ వస్తుంది, సో ఈ టైంలో నేను పెయిన్ కిల్లర్ వేసేసుకోవాలి. అలా కాకుండా ఈ స్టెరాయిడల్ కానీ నాన్ స్టెరాయిడల్ ట్రీట్మెంట్ కానివ్వండి, లేదా కొంతమంది ఎపిడ్యూరల్స్ కూడా తీసుకుంటారు, అంటే ఇంజెక్షన్స్ తీసుకుంటారు స్పైన్ దగ్గర. సో వాళ్ళకి అంటే అనస్థెటిక్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అక్కడ ఏమి వాళ్ళకి ఇంకేమి పెయిన్ ఉన్నా కూడా వాళ్ళకి తెలియదు. ఎలా అయితే మనకి సర్జరీ ముందర లోపల ఏదైనా ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనకి స్పర్శ తెలియదో, అలాంటి అనస్థెటిక్ వాడే ఎపిడ్యూరల్స్ కూడా తీసుకుంటూ ఉంటారు కొంతమంది అలవాటుగా. అండ్ కొన్ని రకాల మాల్ ప్రాక్టీసెస్ ఏంటంటే మామూలుగా ఏదన్నా ఒక పెయిన్ కిల్లర్ లాంటివి తీసుకోవాల్సి వచ్చినప్పుడు నాన్ ప్రొఫెషనల్స్ దగ్గర వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు ఈ బటక్ రీజియన్లో కూడా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గుచ్చేస్తూ ఉంటారు ఇంజెక్షన్స్. అలా తీసుకున్నప్పుడు కూడా ఈ షియాటిక్ నర్వ్ స్పెషల్గా ఏంటంటే అన్నిటికంటే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ నర్వ్స్ అనమాట మన బాడీలో. ఆ షియాటిక్ నర్వ్ బ్రాంచ్ ఎక్కడైనా కానీ మనకి ఇరిటేట్ అయిందనుకోండి, ఈ ఇంజెక్షన్స్ వల్ల కూడా అది లాంగ్ టర్మ్లో మనకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అందుకని కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇంజెక్షన్స్ తీసుకోవాలా వద్దా అనేది ఒక 10 times ఆలోచించిన తర్వాతే తీసుకోవడం బెటర్. ఇంకా మరీ సివియర్గా ఉంది అంటే తప్పదు, బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. అలాగే మనకి హోమియోలో ఏంటంటే ఇలాంటి ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఏమీ ఉండవు. చాలా ఈజీగా సింపుల్గా మీకు ఒక డైటును ఎక్సర్సైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఎక్సర్సైజ్తో పాటుగా మీరు ఏదైతే మేము ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయో అవి మీ కాన్స్టిట్యూషన్కి తగ్గట్టుగా ఉంటాయి కాబట్టి అవి తొందరగా యాక్ట్ చేయడము, ఎలా అయితే మీకు అలోపతిక్లో వెంటనే రిలీఫ్ వస్తుందో అంతే ఈజీగా మనకు హోమియోలో కూడా అందుబాటులో ఉన్నాయండి. కాకపోతే మీరు స్టార్టింగ్ స్టేజెస్లోనే గుర్తించి హోమియోకి రాగలిగితే మీకు చక్కటి పరిష్కారం ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం కాంప్లికేట్ అయిపోయిన తర్వాత ఎన్నో వాడేసి దాని అంతా కాంప్లికేట్ చేసి మీరు మా దగ్గరకు వస్తే ఆ ఎఫెక్ట్ అంతా నలిఫై చేసి మళ్ళీ మిమ్మల్ని ఏబీసీ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి కొంచెం టైం పట్టచ్చు. బట్ దీంట్లో మాత్రం పర్మనెంట్ అండ్ సేఫ్గా ఉంటుంది మీకు ట్రీట్మెంట్ అనేది. ఖచ్చితంగా హోమియోని ఆప్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే డాక్టర్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. సూర్యాపేట నుంచి సాయి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్కి. మేడం నాకు మెడలో రైట్ సైడ్ లాంగ్ మామూలు ఒక 10-15 kilometers డ్రైవ్ చేసినప్పుడు బైక్ మీద మెడ నొప్పి వస్తుందండి. ఓకే, అది ఎందుకంటే మామూలుగా నేను ఒకసారి డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యాను. అయితే ఎక్స్రే తీసి ఏం ప్రాబ్లం లేదన్నాడు. కానీ మాకు ఏదన్నా డెస్క్టాప్ ముందు కూర్చున్నప్పుడు కూడా వన్ సైడ్ ఇట్లా టర్నింగ్ అయినా కానీ అలాగనే ఒక 10-15 minutes ఉన్న నెక్ పెయిన్ వస్తుంది. ఓకే, చెప్తాను. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు చాలామంది ఇవి బ్యాగ్స్ అవి వేసుకుంటారు చూడండి, 2 వైపులా షోల్డర్ బ్యాగ్స్ వేసుకుంటారు కదా, దానికి 2 ఈక్వల్గా ఉండవు. ఒకవైపు పొడుగ్గా ఉంటుంది, ఒకవైపు పొట్టిగా ఉంటుంది. వాళ్ళు అలాగే వేసుకుని వెళ్ళిపోతుంటారు, పెద్ద అవగాహన ఉండదన్నమాట. దీనివల్ల కూడా మీకు పెయిన్ వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 2 ఏంటంటే పోస్చర్. మీరు బండి నడుపుతున్నప్పుడు కొంచెం దూరం వెళ్ళాలి అనుకుంటే, అంటే 10 kilometers కంటే ఎక్కువ డ్రైవ్ చేయాలి అని మీరు ముందరే అనుకున్నప్పుడు ఆ పోస్చర్ ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి. మీ హ్యాండిల్, మీరు బైక్ హ్యాండిల్ ఏదైతే ఉందో అది మీకు రైట్ యాంగిల్స్లో ఉండేట్టుగా, చేతులు కాళ్ళు 2 కూడా ఈక్వల్గా ఉండేట్టుగా మీరు చూసుకోవాలి. ఒకవేళ ఎత్తు సరిపోవట్లేదు అనుకుంటే కింద ఏదైనా క్లాత్ లాంటిది వేసుకోవడం, కూర్చోవడం లాంటిది చేయాలి. అలాగే పడుకునేటప్పుడు కూడా కొంతమంది దిండ్లు మరీ ఎక్కువగా పెట్టేసుకుంటారు, కొంతమంది అసలు దిండు పెట్టుకోరు. దిండు వల్ల కూడా మనకి పెయిన్ వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. బికాస్ మనం మ్యాక్సిమం టైం రోజు మొత్తంలో ఎక్కువసేపు మంచం మీద పడుకుంటాం, ఆల్మోస్ట్ 6 to 8 hours పడుకుంటాం కాబట్టి దానివల్ల కూడా మనకి ఈ బ్యాక్ పెయిన్ అనేది మెల్లమెల్లగా స్లోగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చండి. సో అందుకని దిండు మాత్రం కొంచెం చూసి మీ మెడకి హైట్ ఎంత సరిపోతుందో అంతవరకే పెట్టుకునేట్టుగా ఉండాలన్నమాట. అండ్ దాంతోపాటుగా కొంతమందికి ఆల్రెడీ ఎవరైతే సఫర్ అవుతున్నారో బ్యాక్ పెయిన్కి, నేను వాళ్ళకి చెప్పేది కొత్తగా కొన్ని రకాల దిండ్లు ఎలా అవైలబుల్గా ఉన్నాయంటే మన మెడ రీజన్ కంప్లీట్గా కవర్ చేసి ఉంటాయన్నమాట. సో అలాంటి దిండ్లు ఏవైనా మీరు ఆప్ట్ చేసుకోగలిగితే బెటర్. లేదు మాకు అలాంటివి కుదరవు అనుకున్నప్పుడు హెడ్ లెవెల్, కాళ్ళ లెవెల్ 2 ఒకటేలాగా ఉండేలాగా మోకాళ్ళ కింద కూడా ఇంకొక దిండు పెట్టుకొని పడుకోవడం అనేది చేయగలిగితే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మీకు ఇలాంటి పెయిన్ కొంచెం తక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాగే సైడ్కి తిరిగి పడుకునే అలవాటు ఉన్న వాళ్ళకైతే కనుక 2 కాళ్ళకి మధ్యలో ఒక దిండు పెట్టుకోవడం, మరీ ఎత్తుగా దిండ్లు పెట్టుకోకుండా ఉండడం అనేది చేస్తే మీకు నెక్స్ట్ డే ఈ పెయిన్ నుంచి కొంచెం రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. సో ఇలా చిన్న చిన్న ప్రాక్టీసెస్ కనుక మనం చేసుకోగలిగితే బెటర్గా ఉంటుంది. చాలామంది నేను రోడ్ మీద కూడా చూస్తూ ఉంటాను అనమాట, అంటే బైక్ నడుపుతూ ఉంటారు, వితౌట్ దేర్ నాలెడ్జ్ ఏంటంటే కొంచెం పక్కకు కూర్చోవడం, సైడ్కి కూర్చోవడం అలా చేస్తూ ఉంటారు.
ఇప్పుడు ఇందాక ఈ అబ్బాయి చెప్పినట్టుగా డెస్క్టాప్ ముందర కూర్చున్నప్పుడు కూడా కొంచెం వంగి కూర్చోవడం చూడడం అలా చేస్తుంటే అంటే వాళ్ళకి హ్యాబిచువల్గా అలా వస్తుంటుంది. అలా కాకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనమే కనుక కరెక్ట్ చేసుకోగలిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ మనకి లాంగ్ టర్మ్లో రాకుండా ఉండే అవకాశం. ఓకే డాక్టర్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. అన్వర్ పాషా గారు కర్నూలు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్తో చెప్పండి. మేడం నాకు 4 years నుంచి సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది మేడం. ఈ మధ్య నాకు కంప్యూటర్ జాబ్ చేస్తాను కూర్చొని, నాకు ఈ మధ్య ఇది కళ్ళ తిరగడము, కొద్దిగా ఇంబ్యాలెన్స్ అనిపించడం నడిచేటప్పుడు ఆ విధంగా ఉంటుంది మేడం. న్యూరాలజిస్ట్ చూపించితే అతను ఏదో మెడిసిన్స్ ఇచ్చినారు, మెటికోపాలిన్, అది వర్టిగో వచ్చిందని ఏదో మెడిసిన్స్ ఇచ్చినారు. అయినా అది తగ్గడం లేదు మేడం. చాలా రోజుల నుంచి ఇట్లా ఇన్బ్యాలెన్స్ అనిపిస్తుంది వాకింగ్ చేసేటప్పుడు కానీ ఇట్లా నడిచేటప్పుడు. దీనికి సజెషన్స్ ఏమన్నా చెప్పండి మేడం. ఇది వాళ్ళ ఒక డాక్టర్ని అడిగితే ఆపరేషన్ చేయించుకోవాలండి మెడకు, అది సర్వైకల్ స్పాండిలైటిస్ కాబట్టి అది ఇది అని చెప్తున్నారు. మీ సజెషన్ చెప్పండి మేడం. చెప్తానండి. ఒకవేళ మీరు మరీ ఎక్కువగా మానిటర్ చూడాలి అనుకున్నప్పుడు దానికి బ్లూ స్క్రీన్ అనేది దొరుకుతుంది మనకి, జనరల్గా మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. అది తెచ్చుకొని పెట్టుకోండి. అలాగే మానిటర్ అనేది ఐ లెవెల్కి తగ్గట్టుగా ఉండేట్టుగా పెట్టుకోండి. మీరు మరీ హైట్ ఎక్కువ ఉన్నట్టయితే కనుక కొన్ని అంటే ఐ లెవెల్కి తగ్గట్టుగా మీరు కూర్చునేట్టుగా చూసుకోండి. అలాగే మానిటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా కూర్చోకుండా అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి అన్నా లేచి అటు ఇటు తిరగడం చేయండి. అండ్ దాంతో పాటుగా కొంచెం వాటర్ తాగడం. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో స్పెషల్గా ఈ నొప్పులన్నీ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాటర్ ఇంటేక్ తగ్గిపోతుంది, చల్లగా ఉంటుంది కాబట్టి వాటర్ తాగాలన్న ఆలోచన తొందరగా రాదు. సో ఈ వాటర్ తాగడం తగ్గించినప్పుడు కూడా మనకి బాడీలో బ్లడ్ విస్కాసిటీ అనేది పెరిగి దానివల్ల కూడా మనకి నొప్పులన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ స్టిఫ్నెస్ అవి కూడా పెరుగుతూ ఉంటుంది జాయింట్స్లో ఉన్న ఫ్లూయిడ్ అనేది థిక్గా అవ్వడం వల్ల. సో కొంచెం వాటర్ అది కొంచెం ఎక్కువ తాగుతూ ఉండండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కనుక ఫాలో అవ్వగలిగితే మీకు మెల్లమెల్లగా నొప్పి తగ్గే అవకాశం ఉంది. అండ్ ఆల్రెడీ మీరు డయాగ్నోస్డ్ స్పాండిలైటిక్ పేషెంట్ కాబట్టి ఒకసారి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని మన దగ్గర రాగలిగితే ట్రీట్మెంట్తో పాటుగా మీకు చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్పడం మీకు పర్మనెంట్ క్యూర్ మీకు ఇచ్చే అవకాశం ఉందండి. ఖచ్చితంగా బ్రాంచ్ని సంప్రదించే ప్రయత్నం చేయండి. ఓకే డాక్టర్, మనం జాయింట్ పెయిన్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి ఎందుకు వస్తాయి, ఏ ఏజ్లో వస్తాయి? జాయింట్ పెయిన్స్ జనరల్గా అంటే దీనికి ఏజ్తో ఏమీ సంబంధం ఉండట్లేదు. ఇప్పుడు ఈ మధ్య అయితే అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఇంతకుముందు పెద్దవాళ్ళలో వచ్చేది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏమో ఆటోఇమ్యూన్ డిజార్డర్, అది చిన్నపిల్లల్లోంచి చూస్తూ ఉంటాం అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు వితౌట్ ఏజ్, ఏ ఏజ్లో ఎలా వస్తుందో ఏంటో తెలియకుండానే అరిగిపోవడం అనేది కొంచెం తొందరగానే జరుగుతుంది అనమాట. అంటే 30-35 years ఆఫ్ ఏజ్ నుంచి కూడా మనకి ఆస్టియో ఆర్థరైటిస్ కేసెస్ చూస్తున్నాం. అలాగే ఓవర్ వెయిట్ ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్లో కూడా అంటే వాళ్ళ బోన్ వెయిట్కి బాడీ వెయిట్కి మ్యాచ్ అవ్వకుండా ఉండడం, చిన్నప్పుడు బాగా సన్నగా ఉండి తర్వాత ఈ మధ్య కాలంలో లావ్ అయిన వాళ్ళల్లో కూడా మనకి జాయింట్ ప్రాబ్లమ్స్ అనేది కనపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని రకాల వైటమిన్ మినరల్ డెఫిషియన్సీస్, కాల్షియం డెఫిషియన్సీ కావచ్చు, లేదా వైటమిన్ డి డెఫిషియన్సీ. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అను కరోనా భయం ఉంది కదా, అందుకని ఎవరు బయటికి వెళ్ళడం లేదు. సో ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల కూడా వాళ్ళ బాడీలో విటమిన్ డి అనేది కొంచెం తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం, దానివల్ల కూడా ఈ జాయింట్ కంప్లైంట్స్ అనేవి పెరగడం. ఇంతోపాటు థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంది, పారాథైరాయిడ్ హార్మోన్. ఎందుకంటే థైరాయిడ్తో పాటు పారాథైరాయిడ్ హార్మోన్ అని ఇంకోటి ఉంటుందన్నమాట. ఆ హార్మోన్ మనకి ఈ కాల్షియం మెటబాలిజం, మనం తీసుకునే ఆహారంలోంచే కాల్షియం మన బాడీకి అందేలాగా చేసే హార్మోన్ అనమాట. ఆ హార్మోన్ల ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా మనకి ఈ తొందరగానే ఈ జాయింట్ కంప్లైంట్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. జాయింట్ పెయిన్స్కి హోమియోలో ఎలాంటి చికిత్స ఉంది డాక్టర్? జాయింట్ పెయిన్స్కి మనకి చాలా వాస్ట్గా ఉందన్నమాట. మన దగ్గర ఉన్న డ్రగ్స్లో చాలా మటుకు ఆల్మోస్ట్ ఒక 40-45% డ్రగ్స్లో అన్నిట్లో కూడా జాయింట్ కంప్లైంట్స్ మంచి చక్కగా క్యూర్ చేసే రెమెడీస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. అలాగే ఏంటంటే ఈ జాయింట్ కంప్లైంట్స్తో పాటు కొన్ని అసోసియేటెడ్ కంప్లైంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, అంటే గౌట్ అనే డిసీజ్ ఉండి వాళ్ళకి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ జాయింట్స్లో పేరుకుపోతూ ఉంటాయి. సో ఇది ఏంటంటే కిడ్నీ ప్లస్ జాయింట్ కంప్లైంట్గా మనం పరిగణించి వీటి రెండింటికి కూడా ఒకటేసారి సైమల్టేనియస్ ట్రీట్మెంట్ మనం అందుబాటులో ఉంది. సో ఇలా మీకున్న జాయింట్ కంప్లైంట్ని ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ అనేది చేసి ఇందాక మీకు చెప్పినట్టుగానే ఇండివిజువలైజేషన్ చేయడము. సో మీకు ఎలాంటి డ్రగ్ ఇవ్వాలి, ఎలాంటి డోసేజ్ ఇవ్వాలి, ఎన్ని రోజులు మీరు వాడాల్సి ఉంటుంది అనేది మీతో మాట్లాడిన తర్వాత కానీ చెప్పే పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఈ కేస్ టేకింగ్ అంతా అయిన తర్వాత మీకు చక్కటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఈ జాయింట్ కంప్లైంట్స్ అన్నిటి నుంచి కూడా పర్మనెంట్గా మీకు సొల్యూషన్ ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్.